ఇవాల్టి వీడియోలో మనము 19th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడం ద్వారా మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. అదేవిధంగా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా మన కరెంట్ అఫైర్స్ మీకు చాలా యూజ్ అవుతాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత సైన్యం భవిష్యత్తు కమ్యూనికేషన్ టెక్నాలజీలను పరిశోధించడానికి ఏ పేరుతో టెక్ యూనిట్ని ఏర్పాటు చేసింది? టెక్ యూనిట్ ఆన్సర్ వచ్చేసి స్టేజ్ అండి. సో స్టేజ్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి సిగ్నల్స్ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ అనమాట. దీన్ని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసిందంటే, ఇండియన్ ఆర్మీలో టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లైక్ నెక్స్ట్ యూనిట్ 6G కావచ్చు, 6Gని ఇందులో ఇంప్లిమెంటేషన్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కావచ్చు, మిషన్ లెర్నింగ్, మిలిటరీ అప్లికేషన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలా ఫ్యూచర్లో వచ్చే కమ్యూనికేషన్స్, ప్రజెంట్ ఉన్న కమ్యూనికేషన్స్ని ఇండియన్ ఆర్మీలో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి యూనిట్ వచ్చేసి ప్రత్యేకంగా పనిచేస్తుంది. అదే ఈ యొక్క స్టేజ్ ఫుల్ చేసే పని. అంతే, అంతవరకు గుర్తుపెట్టుకోండి. అంతకుమించి పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇండియన్ ఆర్మీలో టెక్నాలజీని త్వరగతిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయడానికి ఈ స్టేజ్ అనే ఒక పర్టికులర్ యూనిట్ ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అమలును సమీక్షించడానికి ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్గా ఆన్సర్ వచ్చేసి వినోద్ కుమార్ పాల్ అండి. ఈయనే వినోద్ కుమార్ పాల్, మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, దీన్నే ABPMJAY అంటాము. ఇది ప్రజెంట్ అమలు అవుతుంది. దీన్ని ఇంకా సమీక్షించడానికి, అంటే ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలా, లేదా జరుగుతున్న మోసాలు ఏంటి, వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని అరికట్టడము, ఇలాంటి విషయాల మీద ఈ కమిటీ సిఫార్సుల కొరకు, ఓకేనా, ఈ కమిటీని అయితే ఫామ్ చేశారనమాట. మొత్తం ఇందులో 16 మంది ఉంటారండి నిపుణులు కమిటీ. దీనికి నీతి ఆయోగ్లో సభ్యుడిగా ఉన్న వినోద్ కుమార్ పాల్ ఈ కమిటీకి అయితే నేతృత్వం వహిస్తారు. ఓకే, కమిటీ తన రాజ్యాంగం యొక్క ఆర్డర్ జారీ చేసిన 45 రోజుల్లోపు వాళ్ళ రిపోర్ట్ని అందజేయాల్సి ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్రని ఈ కమిటీ అనలైజ్ చేస్తుంది. అండ్ లబ్ధిదారులను ఐడెంటిఫై చేయడం, హాస్పిటల్లో చేరడం, ఆరోగ్య సంరక్షణ సేవలు పొందడంలో, ఈక్విటీ స్కీమ్ అవేర్నెస్ కావచ్చు, ఖర్చు, ఆదా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో పథకం ఎలా ఉంది అనేది విశ్లేషిస్తారు. ఓకేనా? అండ్ బృందం ప్యాకేజర్ ధరలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అంచనా వేస్తారు. లైక్ డయాగ్నోస్టిక్స్ కానీ, డ్రగ్స్ కానీ, అదేవిధంగా ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఇంకా పేషెంట్ చేతుల్లో నుండి, అది కూడా వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ పథకం దుర్వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు కూడా సిఫార్సు చేయాల్సి ఉంటుంది వీళ్ళు ప్రభుత్వానికి. ఓకే, అండ్ ఈ స్కీమ్ ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకం అని చెప్పొచ్చు. పేద బలహీన కుటుంబాలకు సెకండరీ, తృతీయ కేర్ హాస్పిటల్ కోసం కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల చొప్పున ఇస్తారు. ఈ విషయం మనకు తెలుసు. దీనిని సెప్టెంబర్ 2018 జార్ఖండ్లోని రాంచీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేశారండి ఈ స్కీమ్ని. నెక్స్ట్, థర్డ్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కింద వాటిలో దేనికి సంబంధించింది అంటే పశువుల వైరల్ వ్యాధి అండి ఇది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవ్వండి. సో ఇలా, ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలోని పాడి పశువుల్లో 60% పాదం కావచ్చు, నోటి దగ్గర కావచ్చు ఈ FMD బారిన పడినట్లుగా. అండ్ FMD అనేది అత్యంత అంటువ్యాధి, వైరల్ వ్యాధి. పశువులు, పందులు, గొర్రెలు, మేకలు వంటి పశువులకి ఇది ప్రభావితం చేస్తుంది. ఇది గుర్రాలు, కుక్కలు లేదా పిల్లులకు హానికరం అయితే కాదు. తీవ్రంగా పెంచిన జంతువులు ఎక్కువగా ఉంటాయి. FMD అనేది ఒక సరిహద్దు జంతువ్యాధి. ఇది పశువుల ఉత్పత్తి, వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆప్తో వైరస్ వల్ల వస్తుంది. ఈ జ్వరం కానీ, పొక్కు వంటి పుండ్లు కలిగి ఉంటాయి. రికవరీ సాధారణం కానీ ఉత్పత్తి నష్టాలకు మాత్రం దారితీస్తుందండి. అంటే నార్మల్గా అయితే ఓకే, కానీ దాన్ని వదిలేస్తారనుకోండి, ఆ పర్టికులర్ పశువులు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. తర్వాత 4, భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేదిక్ కేఫ్ ఎక్కడ ప్రారంభించబడింది? సో యాక్చువల్గా ఈ కేఫ్ పేరు వచ్చేసి మనం చూసుకుంటే సామా అండి. ఓకే, ఢిల్లీలోని షాలీమార్ బాగ్లో మహర్షి ఆయుర్వేద హాస్పిటల్లో సోమా ది ఆయుర్వేద కిచెన్ అనే పేరుతో మన ఇండియాలోనే మొట్టమొదటి ఆయుర్వేద కేఫ్ని లాంచ్ చేశారు. సో ఏదైతే ఈ మహర్షి ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కావచ్చు, పేషెంట్లతో వచ్చే వాళ్ళు ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆయుర్వేదంతో కూడిన పౌష్టికమైన ఆహారం అందించడమే ఈ కేఫ్ మెయిన్ ఉద్దేశం అండి. అంతే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 5, సంగీత కళానిధి అవార్డు 2024కు ఎవరు ఎంపికయ్యారు అంటే TM కృష్ణ అండి. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు TM కృష్ణ 2024 సంగీత కళానిధికి అనే అవార్డుకి ఎంపికయ్యారండి. దీంతో పాటు నృత్య కళానిధి అవార్డుకి వచ్చేసి నేనా ప్రసాద్ అయితే ఎంపిక కావడం జరిగింది.
అండ్ మద్రాసులోని ది మ్యూజిక్ అకాడమీ ద్వారా ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి అవార్డుతో ఆయన్ని సత్కరించబోతున్నారు. ఈ అవార్డుని ఎవరిస్తున్నారండి? మద్రాసులోని ది మ్యూజిక్ అకాడమీ. సంగీత రంగంలో ఎన్నో విశేషమైన పనులు చేసినందుకు కృష్ణకి ఈ అవార్డు లభించింది. అయితే టిఎం కృష్ణ ప్రముఖ కర్ణాటక గాయకుడు అండ్ మెగాసెసే అవార్డు గ్రహీత కూడా అండి ఆయన. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 6, గూగుల్ ఇటీవల ప్రారంభించిన ఏఐ గేమింగ్ ఏజెంట్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి సేమా అండి. గూగుల్ తన తాజా ఏఐ గేమింగ్ ఏజెంట్ సేమాని లాంచ్ చేసింది. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ అనమాట. ఇది ఏఐ గేమింగ్ ఏజెంట్, అంటే గేమింగ్ రిలేటెడ్లో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. గూగుల్ ద్వారా లాంచ్ చేశారు. ఇది వీడియో గేమింగ్ పరికరాలలో టాస్కులు నిర్వహించడానికి కామన్ లాంగ్వేజ్ సూచనలు అయితే, ఇండికేషన్స్ అయితే మనకి ఇస్తుంది. ఇది ఏఐ మానవులతో తెలివిగా సహకరించే దిశగా సేమా ఒక అడుగు దగ్గరగా ఉంటుంది. సేమా అనేది ఓపెన్ ఏఐ యొక్క చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమినీ వంటి ఏఐ మోడల్ నుండి భిన్నంగా ఉంటుంది. సో ఇది వేరే టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సేమా అనేది వివిధ రకాల పనులను చేయగల ఒక సాధారణ ఏఐ ఏజెంట్ అండి. ఇది ఏజెంట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేసుకున్నాం. డెవలప్ చేసే కంపెనీ ఏజెంట్ అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏజెంట్. అంటే మధ్యవర్తిలో మనకు కావాల్సిన పని చేసి పెట్టేవాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే వివిధ రకాల వీడియో గేమ్లపై సేమాకు శిక్షణ ఇస్తారు గూగుల్ గేమింగ్ డెవలపర్లతో. 9 విభిన్నమైన వీడియో గేముల్లో సేమాని పరీక్షించడానికి గూగుల్ డీప్ మైండ్ 8 గేమ్ స్టూడియోలతో కలిసి పనిచేస్తుందండి. నెక్స్ట్ 7th వన్, అంటే గేమింగ్ సెక్టార్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 7th వన్, తాజా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఇవి మనకి చాలా ఎక్కువ అడుగుతూ ఉంటాడు రిజర్వ్ బ్యాంకు ఇండియా. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి $636.1 బిలియన్ అండి. రీసెంట్గా ఆర్బీఐ ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం మార్చి 8తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు $10.47 బిలియన్ పెరిగి $636.1 బిలియన్ చేరుకున్నాయటండి. ఓకేనా, అండ్ జూలై 14, 2023తో ముగిసిన వారం తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదలంట. మార్చి 1, 2024తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు $6.55 బిలియన్ పెరిగి $625.63 బిలియన్ చేరుకున్నాయి. సాధారణంగా రూపాయలు భారీ పతనాన్ని నిరోధించడానికి డాలర్ల విక్రయంతో సహా ద్రవ్య నిర్వహణ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్లో ఆర్బీఐ వచ్చి అంటే డాలర్ వాల్యూ పెరగకుండా తటస్థీకరిస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే మన రూపాయి వాల్యూ పడిపోకుండా ఉంటుంది. దానికోసం ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైనా సరే మన మారక నిల్వలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 8, ఏ ప్రాంతాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి పోఖారాను నేపాల్ టూరిజం క్యాపిటల్గా అనౌన్స్ చేశారనమాట ఆ దేశం యొక్క ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన పక్షాన గ్రాంట్ ప్రాజెక్టుగా పరిగణించాలని చైనాను కోరుతానని చెప్పారు. పోఖారా ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని చైనా నిర్మించింది. ఇది జనవరి 2022లో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే నేపాల్ చైనా ప్రభుత్వాల మధ్య వివాదం కారణంగా ఇది కొన్ని రోజులైతే వాడలేదు. సుమారు 4000 ఎకరాల్లో నేపాల్ చైనా ఇండస్ట్రియల్ ఫ్రెండ్షిప్ పార్క్ నిర్మించేందుకు చైనా సహాయాన్ని పొందేందుకు నేపాల్ రెడీ అవుతున్నప్పుడు ఈ ప్రకటన అయితే అనౌన్స్ చేశారండి. సో నేపాల్ కూడా ఈ నేపాల్ రోడ్ అండ్ ఇనిషియేటివ్ కావచ్చు, లేదంటే చైనా ఇండస్ట్రియల్ ఫ్రెండ్షిప్ పార్క్ని ఏర్పాటు చేయడం ద్వారా చాలా వరకు ఈ చైనాలో తయారయ్యే ప్రోడక్ట్స్ కానీ లేదా చైనాకి చెందిన కొన్ని కంపెనీలు కానీ ఈ నేపాల్లో పెట్టుబడులు పెట్టడం లేదా అక్కడి నుండి వస్తువులను ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఇక్కడ బిజినెస్ చేసేలా ఈ పార్క్ అయితే యూజ్ అవుతుంది. ఎలా చూసినా చైనాకి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో ఇలాంటి విధానాన్ని అటు పాకిస్తాన్తో అండ్ శ్రీలంకతో కూడా చేయడానికి పాకిస్తాన్తో ఆల్రెడీ అయిపోయింది, శ్రీలంకతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఇది ఉత్తర బెంగాల్ సరిహద్దు వెంబడి తూర్పు నేపాల్ యొక్క అండ్ జాపాలో 6600 ఎకరాల వరకు విస్తరిస్తారట ఈ పార్క్ని. సో దీని ద్వారా ఎప్పటికైనా మన యొక్క పర్టికులర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం నేపాల్కి చాలా క్లోజ్ కాబట్టి నేపాల్కి కూడా మనం చాలా వరకు సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి మరి మనతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందనేది చూడాలి. తర్వాత 9, ఇటీవల క్రింద వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖతో ఒప్పందం ద్వారా పిఎం శ్రీ పాఠశాలల పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించింది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పిఎం శ్రీ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పథకాన్ని
అమలు చేస్తున్నారు. సో ఇది చాలా రాష్ట్రాల అంగీకారంతోనే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడు వచ్చేసి ఈ ఒప్పందంలో సైన్ చేయలేదు. రీసెంట్గా ఒప్పందంలో సైన్ చేయడం ద్వారా జాతీయ కొత్త విద్యా విధానం ద్వారా, అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా పిఎం-శ్రీ స్కూల్స్ని అక్కడ డెవలప్ చేస్తారు. దాని ద్వారా మిగతా స్కూల్స్ కంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కొంచెం భిన్నంగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి 10, భారతదేశం ఏ దేశంతో కలిసి టైగర్ ట్రయాంఫ్ 2024 వ్యాయామాన్ని నిర్వహిస్తోంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. చూడండి, టైగర్ ట్రయాంఫ్ 2024 అనే వ్యాయామము ఇండియా మరియు అమెరికా మధ్య ఒక ద్వైపాక్షిక ట్రై సర్వీస్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ సైనిక వ్యాయామం అనమాట. ఇది మార్చి 18 నుండి 31 వరకు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సైనిక వ్యాయామం యొక్క హార్బర్ ఫేజ్ షెడ్యూల్ అయితే 18 నుండి 25 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుండి వచ్చేసి మనకి హార్బర్ ఫేజు, సీ ఫేజు ఇలా. రీసెంట్గా మనకి విశాఖపట్నంలో ఒక ఎక్సర్సైజ్ జరిగింది. దాన్ని గ్రూప్ 2లో కూడా ఆడడం జరిగింది ఆ క్వశ్చన్. ఆ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ఇలాంటిదే. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ ఎక్సర్సైజ్ గురించి. తర్వాత వచ్చేసి 11, బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్న భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి పంకజ్ అద్వానీ అండి. చూడండి, ప్రపంచ బిలియనేర్స్లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న బిలియనేర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో పంకజ్ అద్వానీకి స్థానం కల్పించారండి. ఓకేనా? ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ప్రముఖమైన మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులని ఒక లిస్టులో పెడతారు. దాని ద్వారా ఆ క్రీడాకారుడికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అలా హాల్ ఆఫ్ ఫేమ్లో పంకజ్ అద్వానీకి స్థానం దక్కింది. చైనాలోని షాంగ్రావా నగరంలో ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. గత నవంబర్లో 38 ఏళ్ల వయసులో భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమైక్య ప్రపంచ ఛాంపియన్షిప్లో ఓవరాల్గా 26 టైటిల్ని గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మేట్, లాంగ్ ఫార్మేట్, ప్రపంచ టీమ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో టైటిల్ కూడా ఉన్నాయన్నమాట మనోడి పేరు మీద. కాబట్టి మనోడిని హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చడం జరిగింది. ఆయన మీ ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఇదిగే ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ ప్రధానమంత్రి స్కీముల గురించి కావచ్చు, అండ్ ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ గురించి కావచ్చు, అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశం ఎక్కడొచ్చినా సరే ఆ అంశాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అవార్డుల గురించి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆర్బీఐ రెగ్యులేషన్స్ కానీ, ఆర్బీఐకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్లో ఏఐ గురించి ఫ్యూచర్లో చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన పొరుగు దేశం నేపాల్ పర్యాటక రాజధాని గురించి కావచ్చు, అండ్ అదేవిధంగా పిఎం-శ్రీ స్కీమ్ గురించి కూడా మీరు కొంచెం అవగాహన కలిగి ఉండాలి. అండ్ మెయిన్గా ఎక్సర్సైజ్ అండి. మీరు ఏ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ రాసినా వ్యాయామాల గురించి చాలా ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. స్పోర్ట్స్ కామన్, మీరు స్పోర్ట్స్ కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికప్పుడు స్పోర్ట్స్ కూడా మనకి అవార్డ్స్ కావచ్చు, మెడల్స్ గెలుచుకోవడం కావచ్చు, లేదంటే పర్టికులర్ ఆ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగిందనే అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.